దేవుడి దగ్గర తెచ్చిన దేవుడి దగ్గర ఇచ్చాడు. సంజయ్ రెడ్డి రమ్మ రాలేదా? అదే డౌట్ వచ్చే వచ్చాను. చూద్దాం వీటికల్లా 10 ఏళ్ల క్రితం ఒకసారి నేను తెస్తున్నాను. ఎడిట్ చేసి పెట్టు. ఓకే సార్. ఎవరమ్మన్నారు అలా అవుతారు. అమ్మాయి అది ఆరోగ్యం వైద్యం చేసి తీసుకుంటే ఈ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఇదేమో టిఫిన్ చేసిన టాబ్లెట్. सरस्वती भगवती भारती विशेष श्री गणिमल महागणाधिपति महा निर्गुणवाड़ वेंकटरमण
నేను చేస్తాను చాలా ఏడుకొండలవాడ వెంకటరమణ రాణి మేడం గారు టైమింగ్ రాణి మేడం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అంతే అంతే రైట్ तानि प्रणश्यान्ति प्रदक्षिणं पदे पदे पापोहं पापकर्मोहं पापात्मं पापसंभवं नमस्कारं समर्पयामि మీ ఇష్టం మీరు నిలబడి ఎవరు సార్ కట్ చేసేది మీ రెడ్డి గారు రైట్ దేవుడి దగ్గర ఉన్నట్టు తినేది రెడీ ఆ పడవ శిరీష నువ్వు ఇట్రా పడుతున్నావా చెప్తున్నారు స్వామి అందరూ వస్తారు నిలబడేసుకోవాలి అటు చూడు నేను 11:30కి వస్తా ఇంటికి బాయ్ రా నువ్వు కూడా ఇట్లా శిరీష వస్తున్నాడు కదా అందరూ తక్కువ పోయి ప్రారంభం విచ్చేస్తున్న అందరికీ కూడా మా శుభాకాంక్షలు. ఈ దీనిలో మన వారందరూ కూడా యాక్టివ్గా పేషెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ అందరూ ఒకరు సహాయం చేస్తూ వాళ్ళ సహాయ సహకారాలన్నీ ఎల్లప్పుడూ అందిస్తున్న వాళ్ళనే ఇది ఇటువంటి అభ్యంతరాలు ఇటువంటి చికాకులు లేకుండా నిరభ్యంతరంగా ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ వంశకృష్ణ అండి, స్పైన్ సర్జన్, సంజీవి పాలిక్లినిక్ లక్ష్మీపురం వర్క్ చేస్తున్నాను. ఈ సంజీవి పాలిక్లినిక్ అనేది స్టార్ట్ చేసి కరెక్ట్గా 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు 12th యానివర్సరీ జరుపుకుంటున్నాము. దీనికి గాను సంజీవ్ రెడ్డి గారికి, బాలవాణి గారికి మరియు అందరికీ యానం మెడికల్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంజీవ్ రెడ్డి గారికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం మానవ సేవే మాధవ సేవ. మన పేషెంట్స్ని
ఎక్కడెక్కడికో వెళ్తున్నారు హెల్త్ విజిట్ కోసం కానీ లేకపోతే ఇతరత్ర అవసరాల కోసం కానీ అని. గుంటూరులో అందులో లక్ష్మీపురంలోనూ ఎవ్వరూ లేనప్పుడు ఏ విధమైనటువంటి వైద్య సదుపాయాలు ఈ ప్రాంత ప్రజలకు లేనప్పుడే చాలా ముందు చూపుతో ఆలోచించి ఒక అధునాతనమైన ల్యాబ్, ఒక అధునాతనమైన పాలిక్లినిక్ సెటప్ పెట్టి, అలాగే బాలవాణి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అది మా గురించి మేము చెప్పుకున్నట్టే ఉంటుంది. మా ఇష్మతికి ఈవిడే శివగా. సో ఎంతో మంది డాక్టర్స్ కి ఇక్కడ కెరీర్ స్టార్ట్ చేసినందుకు ఎంతో బెస్ట్ స్టార్టింగ్ ఇచ్చారు. ఇక్కడ కెరీర్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, అది మాటలో చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎంతో మంది మహానుభావులకు పుట్టినిల్లు, ఎంతో మంది పేషెంట్స్ కి ఇది ఒక ఫ్యామిలీ క్లినిక్ అన్నమాట. సో ఇది ఇలాగే 100 సంవత్సరాలు జరుపుకోవాలని అయ్యప్ప ఆశీస్సులతో తరతరాలు ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము సంజీవిని పాలిక్లినిక్ ఓపెన్ చేసి ఇది 12వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మా ఆత్మీయులు అందరి మధ్యలో చేసుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నాకు ఇట్లా మా అందరూ కూడా కలిసి చేసుకుంటే నాకు ఎంతో కొన్నంత బలం వచ్చినట్టు కొంత సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా నేను చేసే సర్వీస్కి నాతో సహకరిస్తున్నటువంటి మా ఆవిడకి ముందు అన్నిటికీ కూడా చెప్పుకోవాలి. మా ఆవిడ సహకారంతో నేను ఈనాడు ఇలా చేయగలుగుతున్నా అని చెప్పేసి గర్వంగా చెప్పొచ్చు. మేము ఇది డయాగ్నోస్ సెంటర్ రన్ చేస్తూ 29 years అండి. ఇది హాస్పిటల్గా ఈ కొత్త ప్రిన్సెస్ కట్టుకొని ఇది 12వ వార్షికోత్సవం. అది 2023-11 మా అన్నగారు అనేటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆనం వివేకానంద రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం జరిగిందండి. ఆనాటి నుంచి ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో గ్రోత్కి మాకు ఈ క్లినిక్ బాగా సపోర్ట్గా ఉందని చెప్పొచ్చు. అట్లానే దాంతోపాటు మా సర్వీస్ కూడా అంతే ఉంటుంది. అప్పుడు అంతకుముందు ఎక్కువ సర్వీస్ లేని రోజుల్లోనే మేము ఎప్పుడు టెక్నాలజీ ప్రకారం ఆ ప్రకారం ల్యాబ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మిషన్స్ తెప్పిస్తూ ఏరియాని కూడా తగ్గట్టుగా మేము సపోర్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మాకు కూడా గత 23 సంవత్సరాల నుంచి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఎండి ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండ్ సీనియర్ అయినటువంటి డాక్టర్ బివి సుధీర్ గారి ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాల నుంచి కూడా మేము రన్ చేస్తుంది. అట్లనే కార్డియాలజిస్ట్ టీఎస్ ఎక్స్పీరియన్స్ అంటే కార్డియాలజీలోనే 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మేధావి దేవుడు లాంటి వ్యక్తి అని చెప్పొచ్చు. అటువంటి డాక్టర్ మురళీబాబురావు గారు లాంటి వాళ్ళు 50 సంవత్సరాలు అయిన సర్వీస్ అయిన ప్రథములు ఇక్కడ ఉండటం మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన సర్వీస్ని కూడా మేము ఈనాడు కూడా ఉపయోగించుకుంటున్నాం అంటే అతిశక్తి కాదు. అట్లనే డాక్టర్ వంశీ గారు గోల్డ్ మెడలిస్ట్ అంటే ఇది నా స్పైన్ సర్జన్ ప్లస్ గోల్డ్ మెడలిస్ట్. అటువంటి గోల్డ్ మెడలిస్ట్ కూడా ఇక్కడ మాకు రావటము, సార్ కూడా ఎన్నో ఇక్కడ సార్ రావడం 4 years అయిందండి. 4 years లో కూడా ఆయన గ్రోత్తో పాటు మా గ్రోత్ని కూడా పెంచడం జరిగింది. దానివల్ల మేము ఇప్పుడు సార్ వల్ల స్పైన్కి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేసెస్ నుంచి కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ స్పైన్కి సార్కు ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ దీనికి కానీ ఎక్కడెక్కడి నుంచో తెలుసుకొని ఫలానా డాక్టర్ గారు అని చెప్పేసి రావడం జరుగుతుంది. నిజంగా మాకు కూడా దాని మూలన స్టేట్ లెవెల్లో మాది ఒక చిన్న క్లినిక్ అయినా కానీ ఈ స్టేట్ లెవెల్లో కూడా మా పేరు రావడం అనేది నిజంగా కొంచెం మేము మనసులో గర్వంగా అనిపిస్తుంది నాకు. ఇట్లాగా అట్లనే మాకు ఈఎన్టీ మేడం గారు, డాక్టర్ షర్మిల మేడం గారు, ఈఎన్టీ మేడం గారు, డాక్టర్ సుజాత గారు గైనకాలజిస్టు, సైకాట్రిస్ట్ మేడం అయినటువంటి ఆదిశేషం గారు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆన్ కాల్ తోటి వస్తున్నారు, చక్కగా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లానే మాకు నెక్స్ట్ తరానికి వారసుడు ఆనవ నందగోపాల్ రెడ్డి గారు వస్తున్నారు. అట్లా అమ్మాయి నర్మదా సాయిలక్ష్మి రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా అప్డేట్ తోటి వస్తున్నారు. అన్నీ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ క్యాష్లెస్ తోటి, అంటే ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా చేయటం, ఇంటెలిజెన్స్ కూడా తెచ్చే ప్రపోజల్లో ఉన్నాము. మా నందగోపాల్ రెడ్డి గారు రావడంతో అది కూడా నెక్స్ట్ ప్రయత్నంలో మా భాగం. అది అట్లా నెక్స్ట్ మేము వార్షికోత్సవం నాటికి అది కూడా రెడీ చేస్తాము. ఇట్లా అన్ని రకాల సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా, దాంతోపాటు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా స్టాఫ్ ఈ టీపీఐ అన్ని చూసుకునేటువంటి హర్ష, ఇక్కడ ఉన్నటువంటి శిరీష, రోహిణి అని అమ్మాయి గత 10 సంవత్సరాల నుంచి కూడా మాతో పాటు ప్రయాణం చేస్తూ ఉంది. అట్లానే మరియమ్మ, అట్లానే మా ఇర్ఫాను, సంతోష్ మా మిత్రుడు, మాకు ఒక మిత్రుడు ఒక హైకోర్టు లాయర్ అయింది కూడా మా ఇన్స్టిట్యూట్ ని
ఒక గాలిలో పెడతానికి అతను వెల్ విషెస్ గా అన్ని రకాల సపోర్ట్ చేసినటువంటి సంతోష్ కి, అట్లానే మా మేనమామ అయినటువంటి ఆర్ రామచంద్రారెడ్డి గారు ఏ చిన్న విషయం అయినా సరే నాకు వచ్చి నేనుండాలని చెప్పి నిలబడి ప్రతిదీ కూడా ముందు వెన్నుండి నిలబడి చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నేను మా మేనమామ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ప్రతి విషయంలో నాకు ఎంకరేజ్ చేసే మా అమ్మకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి పాదాభివందనం చేసుకుంటాం. ఈ రోజు 12వ వార్షికోత్సవం సందర్భంగా ఓపీ డాక్టర్స్ ఓపీ అంతా కూడా ఫ్రీ, ప్లస్ అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ మీద 50% రాయితీ చేస్తూ మా డాక్టర్ గారు సలహాలతోటి అందరికి కూడా, అంటే మేము చేసే టెస్టులన్నీ ఒరిజినాలిటీగా ఉంటాయి, జెన్యున్ గా ఉంటాయి. అందుకని చెప్పేసి మేము 50% రాయితీ తోటి మినిమం ఛార్జెస్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.